అసలు పరామర్శ చేయడానికి నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే హాస్పిటల్లో ఇబ్బంది వాళ్ళ సిస్టర్ ఉంది, వాళ్ళ సిస్టర్ని పరామర్శించడానికి అతనికి కనీసం టైం ఉండదు. నిందితుడు కాకుండా నిందితుడిని పరామర్శం చేయడానికి ఈరోజు వస్తున్నాడు. అంటే ఈ విషయం ఏంటంటే కేవలం ఇది ఒక వక్ర బుద్ధి, ఇది కేవలం ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి. నిజంగా సిద్దిర్ అప్పలరాజు కుటుంబాన్ని, సిద్దిర్ అప్పలరాజుని ఆ ములాఖాతులో నిజంగా కలవాలి అనుకుంటే కనుక ఇన్ టైంలో వెళ్ళాలి కదండి, ఇన్ టైంలో వెళ్ళాలి కదా. 4:30 అతనికి యాక్చువల్గా ఇచ్చిన టైం 2 to 3, అతనికి యాక్చువల్గా ఇచ్చిన టైం 2 to 3 అయినా కూడా 4:30 వరకు జైలు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 4:30 వరకు అలౌ చేస్తారు. అయినా కూడా ఆ టైంలో కూడా వెళ్ళా. 5 o'clock వరకు వెళ్ళా. 5:30కి బ్యారక్స్ అన్ని క్లోజ్ అవుతాయని తెలియదా ఆయనకి? ఏ జైల్లోనూ నామ్స్ ప్రకారం 5:30కి బ్యారక్స్ అన్ని క్లోజ్ అవుతాయి కదా, ఆ మాత్రం తెలీదా? అంటే ఏంటి, అక్కడ మళ్ళీ తిరిగి గవర్నమెంట్ని బ్లేమ్ చేసేదానికి ఒక పన్నున ఒక కుట్ర. అంటే ఓవరాల్గా మీరు ఒక ఫస్ట్ స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి ఇప్పటి వరకు కూడా మనం చూసుకుంటే అతనే హిట్ అండ్ రన్ వెళ్ళిపోయింది. తర్వాత ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అబ్బాయి యాక్సిడెంటే చేశాడు, నువ్వు అన్నట్టు యాక్సిడెంటే చేశాడు. యాక్సిడెంటే చేసినప్పుడు అది తప్పు కాబట్టి పోలీసులకు లొంగిపోవచ్చు కదా, తర్వాత ఏం జరగాలని జరుగుతుంది కదా. అలా కాకుండా ఎందుకు నిందితులను మార్చాలని ప్రయత్నం చేసావు కాబట్టి ఈరోజు కేసు అయింది. అతన్ని రిమాండ్కి పంపించారు. అదే సేమ్ టైం సిద్దిర్ అప్పలరాజుని కూడా రిమాండ్కి పంపించారు. ఏంటి నేను చెప్తున్నా, అందరూ కష్టపడి చదివిన వాళ్ళే. సిద్దిర్ అప్పలరాజు ఒక్కడే కష్టపడి డాక్టర్ అవ్వలే, డాక్టర్ సుధాకర్ గారు కూడా అంతే కష్టపడి చదువుకొని డాక్టర్ పొజిషన్లో ఉండి మీ చేత అనకూడదు కానీ చంపించబడ్డారు అని నేను చెప్తా. ఎందుకంటే ఆ రోజు అదే డాక్టర్ బాగా చదువుకొని బయటకు వచ్చిన డాక్టర్ కేవలం మాస్క్ అడిగిన పాపానికి నడి రోడ్డు మీద చొక్కా ఇప్పి కొట్టిన సందర్భం కూడా గుర్తు చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి. అతను చావుకు కారణమైన వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఈరోజు సిద్దిర్ అప్పలరాజు గురించి మీరు అంత కన్సర్న్ తీసుకుంటున్నారు. అఫ్కోర్స్ మీ నాయకుడు మీరు కన్సర్న్ తీసుకోవచ్చు, కానీ ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, ఒక మహిళా ఎస్ఐ మీద మీరు ప్రవర్తించిన తీరు నిజంగా జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఆ నాయకుడి మీద చర్యలు తీసుకుంటాడా, ఆ నాయకుడి గురించి ఏమైనా మాట్లాడతాడా? ఈరోజు మేము మాత్రం ఊరుకోం. ఎందుకంటే ఆడబిడ్డ మీద మామూలుగా ఉన్న ఏ ఆడబిడ్డ మీదైనా అఘాయిత్యం చేస్తేనే ఎట్టి పరిస్థితుల్లోనే ఊరుకోమని మా సీఎం గారు చాలా క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చారు. సో ఎట్టి పరిస్థితుల్లోనే చర్యలు తీసుకుంటాం.